నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అమ్మాయి న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. చెప్పండి మేడం. కృష్ణవేణి గారు, ప్రభుత్వం ఆల్మోస్ట్ ఏర్పాటు అయిపోయింది. ఇక్కడి నుంచి పాలన ఒకటే మిగిలింది. మరి అంతకుముందు మీరు ఏదైతే చెప్పారో ప్రభుత్వం గాడి తప్పింది అని, మరి గాడిన పెట్టడానికి ఎలా ట్రై చేస్తున్నారు? మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి ఏ మాట అయితే వినాలి అని అనుకున్నామో 10 సంవత్సరాల నుంచి అదే మాట ఈ రోజు విన్నాము. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే మాట ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేసినట్టుగా అనిపించిందండి లక్ష్మీనాథ్ గారు. ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు కేబినెట్ మంత్రివర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా. సార్, ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది, నరేంద్ర మోదీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి మనం అప్పుడే దీని మీద విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అది ఇప్పటి వరకు కూడా వైసీపీ గవర్నమెంట్ ఎలాంటి అవలంబన చేసిందో, కూల్చి వేతల దగ్గర నుంచి కాల్చి కృష్ణవేణి గారు, ఇక అది అయిపోయింది. వైసీపీ పాత్ర ప్రజెంట్ కొన్నాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఇక్కడి నుంచి పోషిస్తుంది. అధికార పక్షంగా అది ఏదైతే అయిపోయింది. ఇక మీరిచ్చిన వాగ్దానాల పరిస్థితి ఏంటి? మీరిచ్చిన వాగ్దానాల గురించి ఏ రకంగా మీరు మీ అన్ని పార్టీలు ముందుకెళ్తున్నాయి? టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రజల కోసం, ప్రజల కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేయబోతున్నారు? మీరు ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చబోతున్నారు? ముందుగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు? ముఖ్యంగా అండి, అమరావతి రైతుల ఆత్మహత్యలు ఉండవండి. ముఖ్యంగా మనకి రాజధాని లేని రాష్ట్రం అని పేరు ఉండదండి. ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిశ్రమలు పారిపోయేటువంటి పరిస్థితి ఉండదండి. ఇవాళ ఏర్పడినటువంటి కేబినెట్ మంత్రివర్గం కూడా అటువంటిదే అండి. రాష్ట్ర మంత్రివర్గం కూడా అటువంటిదే. ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పాత్ర అయితే మాత్రం చాలా కీరోల్ గా ఉండబోతుందండి. ముఖ్యంగా ఆయన కూటమి కూర్పు రోజులే చెప్పడం జరిగింది, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను కొత్త ధర్మంలో వెళ్తున్నానని చెప్పడం జరిగింది. ఈ రోజు జనప్రతినిధిగా వచ్చే ప్రమాణ స్వీకారం వరకు కూడా ఆయన ఎక్కడ ఒక మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన కట్టుబడి ఉండి ఎన్నో త్యాగాలకి చేసినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండడం కూడా రాష్ట్ర ప్రజల అదృష్టంగానే భావిస్తున్నామండి. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మీ ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు ఏవైతే పెట్టారో వాటన్నిటికీ కూడా మీరు కట్టుబడి ఉన్నారా? ఆ సంక్షేమం, ప్రజలకు సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్లు గత నెల చాలా మందికి రాలేదు, కొంతమందికి ఆగిపోయిన పరిస్థితి. అందులో మీరు 4,000 రూపాయల పెన్షన్ మేము ఎక్కంగానే ఇమీడియట్లీ ఇస్తామన్న పరిస్థితి. ఈ 4,000 రూపాయలు ఏ రకంగా అందిస్తారు? రేషన్ దుకాణాలు చాలామంది ప్రజల్లో ఉన్నాయండి. ఇవన్నీ రేషన్ దుకాణాలకు ఇదివరకు ప్రభుత్వం లాగా మేము వెళ్ళాలా, లేదంటే మా దగ్గరికే వచ్చి ఇస్తారా? ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంది. మరి గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో ఉండగా రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, మరి ఇప్పుడు అక్కడి దగ్గర నుంచి వచ్చే పరిస్థితి, మరి వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎంత అతి తక్కువ టైంలో మీరు వీటన్నిటి మీద ఒక క్లారిటీ తీసుకురాగలుగుతారు? చాలా షార్ట్ టైమ్ లో అన్నింటి మీద కూడా ఒక క్లారిటీ అయితే తీసుకురాబోతున్నారండి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే ఇది ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి ఏ హామీలు ఉన్నాయో ఆ హామీని అమలు, సూపర్ 6 పథకాలు కావచ్చు, అలాగే మాకు సన్మిక వ్యూహంలో వచ్చినటువంటి మా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికైతే తూచా తప్పకుండా మా ఇరు పార్టీల, అలాగే బీజేపీ నేతలు కావచ్చు, ఇరు పార్టీల అధినేతలు ఎప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉంటారని, ముఖ్యంగా సంక్షేమ ఫలాలని ప్రజలకు అందిస్తూనే రాష్ట్ర అభివృద్ధికి కూడా శ్రీకారం చుట్టి ఈ అన్నిటినీ కూడా, అంటే ఇవాళ మాత్రం మనకి ఇంకా ఒక నెల రోజులు కూడా గడవలేదు, ప్రభుత్వం ఎలాగ వీళ్ళు ఫామ్ చేసి నడుపుతున్నారు అన్నది కూడా ఇంకా ప్రజలు చూడలేదు. కాబట్టి దీనన్నిటినీ కూడా చాలా షార్ట్ టైమ్ లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేరవేసేటువంటి మేధస్ అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలో కూడా ఉంటుందని, ఆయన ఎంతో అనుభవజ్ఞటువంటి వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అన్నిటినీ కూడా చాలా సులభతరంగా ప్రజలకు అందించేటువంటి అవకాశాన్ని, అలాంటి ఏర్పాట్లని ఆయన కూడా తీసుకుంటారని మేము కూడా నమ్ముతున్నామండి.